పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నమ్మించి గొంతు కోయడం అంటే ఇదేనేమో. మేం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ అరిచి మరీ చెప్పారు చంద్రబాబు. కానీ అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికి వదిలేశారు. అంతేకాదు, ఛార్జీలు పెంచబోమని నేనెప్పుడు చెప్పానంటూ నిస్సిగ్గుగా మాట మార్చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఏకంగా 15,485 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపారు చంద్రబాబు. అయినా ఆయన శాంతించడం లేదు. రెండో ఏడాదిలో అడుగు పెడుతూనే మరోసారి జనం నెత్తిన ఛార్జీల పిడుగు వేస్తున్నారు. ఈసారి మరింత భారీగా వసూలుకు అనుమతి కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఆర్సీకి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. ఓవైపు సూపర్ 6 అంటూ హామీలిచ్చి వాటిలో ఒక్కటి అమలు చేయకుండా ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు సర్కార్ మరోవైపు ఇలా విద్యుత్ ఛార్జీల పేరుతో వారిని దోచేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదికి సంబంధించి ఇంధనం, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు 2,376.94 కోట్లుగా డిస్కంలు లెక్కగట్టాయి. దీని వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్కి 0.40 రూపాయల చొప్పున విధించి వసూలు చేయటాన్ని అడ్డదారిలో గత ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. అంతేకాదు, అవసరం లేకపోయినా ఈ ఏడాది మార్చి వరకు 2,787.19 కోట్లు ఇప్పటికే జనం నుంచి లాగేశారు. అంటే 410.25 కోట్లు ఎక్కువ వసూలు చేసేశారు. అయితే అది కూడా సరిపోనట్టుంది. మరో 842.68 కోట్లు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే మొత్తం 3,020.67 కోట్ల మేర భారాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం మోపుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే విద్యుత్ ఛార్జీలను పెంచడం మొదలుపెట్టింది. గత ఏడాది చివరి నుంచే, అంటే నవంబర్ బిల్లు నుంచే 6,072.86 కోట్ల రూపాయల భారాన్ని వసూలు చేస్తూ ఉండగా, ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో 9,412.50 కోట్ల భారాన్ని జోడించారు. దీంతో వినియోగదారులకు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. వేలల్లో వస్తున్న విద్యుత్ బిల్లులపై ప్రజలు మండిపడుతున్నా, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రమూ చెల్లడం లేదు. సరికదా, ఛార్జీల భారం వేస్తూనే ఉంది. దీంతో వినియోగించిన విద్యుత్కు రెట్టింపు అదనపు ఛార్జీలు పడుతున్నాయి. అంతంత బిల్లులు కట్టలేక జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నా మరోసారి ఛార్జీలు వసూలు చేసేందుకే కూటమి సర్కారు మొగ్గు చూపుతోంది. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్ర ప్రజలపై 19,115.23 కోట్ల ఛార్జీల భారాన్ని మోపినట్లయింది. సంపద సృష్టిస్తామని పదే పదే చెప్పిన చంద్రబాబు కూటమి నేతలు ఇలా తమ దగ్గర డబ్బులు లాక్కొని సృష్టిస్తున్నారని తెలుసుకోలేకపోయామని జనం గగ్గోలు పెడుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఛార్జీలను డబుల్ చేయడమా బాబు అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.